శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణము 4వ కందార్థము క్రమ సంఖ్య 35. సామర్థ్యమేమి చూపదు కామక్రోధాదికముల గలయదనిశమే, బాములెరుంగదు ఇతరులు ఏమని నను మారు బల్కాది బట్ట బయలు, దీనికి మ్రొక్కేరితరా జేజేలు, నామరూప క్రియా నటనలన్నీయు మీరి ఏమాని అనరక ఏకమయ్యున్నది ఈ ఉత్తబైలు, దీనికి మ్రొక్కేరితరా జేజేలు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 35. క్రిందటి కందార్థములో పరిపూర్ణము ఏ విధమైన శబ్దము లేనిదై ఇట్టిది అని ఊహించుటకు బుద్ధికి కూడా సఖ్యము కానిదై, ములుగుచ్చుటకు కూడా వెలితి లేనిదై సర్వత్రా శాశ్వతమై నిండి ఉన్నది. అంతటా నిండి ఉన్న పరిపూర్ణము ఇదిగో నీ ఎదుటనే ప్రత్యక్షముగా ఉన్నది. అది కదిలించినను కదులుట లేదు. నా చెయ్యి కదులుచున్నది చూడు, కానీ పరిపూర్ణము కదులుట లేదు. ఎందుకు అంటే దాని యందు శబ్దము ఎంత మాత్రము లేదు, నిశ్శబ్ద రూపముగానైనా లేదు. కనుక శబ్దముచే జ్ఞానముచే తెలియబడదు, సంకల్పమునకు అందక, చలి ఎండ వానలు మొదలగు ప్రకృతి లక్షణములకు వికారము చెందక, సర్వకాలము ఒక్క తీరుగానున్నదే పరిపూర్ణము, ఇదిగో చూడుము ప్రత్యక్షముగానే ఉన్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 35 క్రమ సంఖ్య అచల పరిపూర్ణ దర్శనము. సామర్థ్యమేమి చూపదు కామ క్రోధాదికముల గలయదు, అనిసమే భాములెరుంగదు ఇతరులు ఏమని నను మారు పల్కాది బట్ట బయలు, దీనికే మ్రొక్కేరితరా జేజేలు, నామరూప క్రియా నటనాలన్నీయు మీరి ఏమాని అనరక ఏకమయ్యున్నది ఈ బట్ట బయలు, దీనికే మ్రొక్కేరితరా జేజేలు అంటున్నారు. అంటే సామర్థ్యము అనగా శక్తి లేక ప్రభావము. ఏమి చూపదు, ఏమాత్రము ప్రదర్శించదు. కామ క్రోధాదికములు, కామము క్రోధము మొదలగు ఆకాశాంశ గుణములు కలయదు, సంబంధపడదు.
అనిసము ఎల్లప్పుడూ, భాములెరుంగదు, కష్టసుఖాలు సమస్యలు తెలుసుకోదు, ఇతరులు ఏమనినను మారు పలుకదు, తనకు వేరే ఉన్నవారు ఏ విధంగా స్పందించినా ప్రతిస్పందించదు. ఈ ఉత్తబట్ట భయలు, ఈ పరిపూర్ణ పరబ్రహ్మము, దీనికే మ్రొక్కారు, దీనికి నమస్కరిస్తారు. ఇతర జేజేలు సత్వగుణ సంబంధమైన దేవతా సృష్టిలో ఏర్పడిన దేవతలకు వేరైన వారు. ఇక నామరూప క్రియ నటనలన్నీయు మీరి, నామము రూపము క్రియ మున్నుగునవి అతిక్రమించి ఏమని అనరాక, నోటితో ఏమాత్రము వర్ణించడానికి వీలుకాక, ఏకామై ఉన్నది, తాను తానుగా స్వతసిద్ధమై ఉన్నది. అంటే సామర్థ్యమేమి చూపదు, పరిపూర్ణ పరబ్రహ్మమునందు శక్తి సామర్థ్యములు లేవు కనుక, శక్తి లేక ప్రభావము అనగా ఆ సామర్థ్యం ఏమి చూపదు, అంటే ఏ ప్రతాపము ఏ మాత్రము ప్రదర్శించదు. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు కామక్రోధాది వర్గములు లేనిది, అంటే కష్టాలు సుఖములనే ద్వంద్వములు లేనిది. ఇతరులు దీనిని పూజించినను నిరసించినను గుర్తించనిది. సమస్త దేవతలు దీనికే మ్రొక్కిరి, మరి ఎరుకయో, ఆ ఎరుక యందు సత్తాయున్నది. జగత్తును సృష్టించుట పోషించుట అను సత్తా గలది ఎరుక. అదే రసబలము, అమృతము. అట్టి సత్తా ఎంత మాత్రము లేనిది పరిపూర్ణము కనుక ఇది దేనిని సృష్టించదు, ఇది ఎవరి చేతను సృష్టింపబడదు, స్వతసిద్ధము. నామ రూప క్రియన నటనలన్నీయు మీరి ఏమాని అనరాక ఏకామై ఉన్నది. నామము రూపము కర్మరహితమై ఇట్టిదనే లక్షణము లేనిదై ఒక్కటిగా మాత్రమే, అంటే అద్వయమై శాశ్వతమై సనాతనమైనది. ఓంకారమునకు అతీతమైనది గనుక త్రిగుణములు లేనిది కనుక, కామ క్రోధాది గుణరహితమైనది గనుకనే ఇతరులు దీనిని పూజించినను నిరసించినను ప్రతిస్పందించదు. ఎందుకు అంటే నామరూప క్రియారహితమైనది గనుక. అకష్ట సుఖములు మొదలగు ప్రకృతి వికార ద్వంద్వములు లేనిదై ఏకమై ఉన్నది, అంటే ఒక్కటిగానే ఉన్నది. మరి ఎరుకయందో రసఫలములు అనే భిన్న లక్షణ ద్వంద్వ పదార్థములు గలదై అట్టి ద్వంద్వములు లేకుండగా ఒక్కటి మాత్రమై ఉన్నది. కనుకనే మనకు అమృత బిందోపనిషత్తులో తదేవం నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం అంటూ మనకు అమృత బిందోపనిషత్తునందు తెలిపినట్లు, ఈ పరిపూర్ణము ఏ సామర్థ్యములు చూపినది కాదు. ఈ బయలులో ఏ సామర్థ్యములు లేకపోవటం వలన ఏ కలంకములు గలగనిది, ఏ వికల్పములు లేనిది, ఏ రంజనము లేనిది దైవస్వరూపమని మనకు తెలుపుతున్నది శృతుల యందు కూడా. కనుక ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.